భయంకరమైన దొంగని, సినిమాలు చూసేవాడిని, నీచుని, ఊర్లో దొంగకోలు పట్టేవాడిని నేను. దేవుని స్తోత్రం. మన కంటికి కోడి కనపడితే అర్థమవుతుందా, దెబ్బకి దాన్ని మింగిందాక నాకు నిద్ర పెట్టేది కాదు. ఆమె తెల్లారే కనుక కోడి పోయి నేను తిట్టిందా, ఇంటికెళ్ళి ఒకటే మాట చెప్పా, నీకు ఇంకా 4 కోళ్ళు ఉన్నాయి, ఒకటి తిన్నా, నువ్వు గనక తిట్టావనుకో ఆ 3 కూడా. దేవుని స్తోత్రం. అరే అప్పుడు అందరూ ఏమన్నా, అరే వీడు ఎప్పుడు చస్తారా, వీడు ఎప్పుడు పాడైపోతారా అని అందరూ అనేవాళ్ళు. కానీ ఒకరోజు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంటే అందరూ అరే ఈడు మారాడా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వచ్చి, అయ్యా మా కోసం నువ్వు ప్రార్థన చేయవా, అత్తమ్మ కొరకు ప్రార్థన చేయవా, చిన్న తాతయ్య కొరకు ప్రార్థన చేయవా, లేకపోతే మామయ్య కొరకు ప్రార్థన చేయవా అని ఎవరైతే నా మీద శాపాన్ని పెట్టారో వారే నా దగ్గర ప్రార్థన చేయించుకున్నారంటే దానికి గల కారణం నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చారు. దేవుని